కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్, ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు గురించి ఇక్కడ ఎస్కోట్ నియోజకవర్గ వాసులు నాయుడు గారు ఇక్కడ ఉన్నారా, ఆయన అడిగి తెలుసుకుందాం. నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీకు నచ్చాయా? లేదంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మీకు ఏ ఏ పథకాలు మీకు బాగున్నాయి అనిపించాయి? కూటమి ప్రభుత్వం వచ్చాక మాకైతే అందుబాటులో మేము అనుకున్నన్ని ప్రతిదీ మాకు అందుతున్నాయి. మాకంటూ ఈ గవర్నమెంట్ మాకు నచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. అయితే మీరు ఎస్కోట్ నియోజకవర్గ వాసిగా కోళ్ళ లలిత కుమార్ గారు మీ ఎమ్మెల్యే. ఆమె ఈ యొక్క సంవత్సర కాలంలో ఏమైనా అభివృద్ధి పనులు చేశారంట ఎస్కోట్ నియోజకవర్గాన్ని? మా గ్రామం వరకు అయితే మేము ఒకసారి వెళ్ళి కలిసాము. మా గ్రామం గురించి, గ్రామ అభివృద్ధి కోసం, సీసీ రోడ్ల కోసం మేము అడిగాం. అడిగిన తక్షణమే మాకు స్పందించి మాకు ఈ సీసీ రోడ్లు అయ్యి శోభా అహ్మద్ ద్వారాగా ఈ కార్యక్రమం చేయించారు. సుధారాణి ద్వారా ఈ కార్యక్రమం చేయించారన్నమాట. సుధారాణి మాకు ఈ అడిగిన వెంటనే చేయించారు. అందువల్ల మాకైతే మా పరిధిలో మా పనులైతే మాకు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? జిల్లా వరకైతే మాకు తెలియదు. ఈ లోకల్ వరకైతే మాత్రం మా కిల్తంపాల వరకైతే బాగానే జరిగింది. మా కిల్తంపాల వరకైతే బాగానే జరుగుతున్నాయి. మేము అడిగిన వెంటనే స్పందిస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా సరే అవుతుంది. ఆ. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జీవనదిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి చేయగలదంటారు ఈ 5 సంవత్సరాల్లో? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం పరిధిలో ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం పక్కగా. కాకపోతే 5 ఏళ్ల తర్వాత ఇదే డిబేట్ పెట్టండి, ఖచ్చితంగా మాత్రం ఇదే మాట చెప్తాం. ఖచ్చితంగా అయి తీరుతుంది, గ్యారెంటీగా అవుతుంది. అలా అమరావతి కూడా ఖచ్చితంగా 99% అయిపోతుంది కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతినే రాజధానిగా అంటున్నారు. ఇప్పుడు మీరు విజయనగరం జిల్లా, విశాఖ, శ్రీకాకుళం 3 రాజధానులు రాకపోవడం వల్ల ఈ విశాఖపట్నం పాటు పడుతుంది అంటారా? లేదు. అభివృద్ధి పరంగా ఏ జిల్లాల వారిగా ఆ జిల్లాలో అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మాత్రం అక్కడ 3 రాజధానులు మాత్రం అక్కర్లేదు. జిల్లాల వారీగా ఎక్కడికక్కడే ఈ పాలనలో అభివృద్ధి చెందుతుంది. దానికి దేనికి ఖచ్చితంగా 3 రాజధానులు అక్కర్లేదు. మా 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 అభిప్రాయం ప్రకారం ఎక్కడైనా ఎవరినైనా అడగండి, ఖచ్చితంగా అదే సరైన. ఇదండి నాయుడు గారు. విజయనగరం జిల్లా ఎస్కోట్ నియోజకవర్గం 99 టీవీ రిపోర్టర్ నరేష్ కుమార్. ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గం యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్కోట్ నియోజకవర్గం, విజయనగరం జిల్లా ఎంతవరకు అభివృద్ధి చెందిందని తెలుసుకునే విషయం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దుర్గనాయుడు గారు ఉన్నారు. సార్ దుర్గనాయుడు గారు, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం కాలం గడిచింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మరియు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలకు ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయంటారా? ప్రజెంట్ ఇప్పుడైతే ఇంతకుముందు జగన్ చేసిన పాలనే ఈ పథకాలు ఇచ్చేది అనేది జగన్దే అందరూ బాగుంది అప్పటికి. ఇప్పుడు చంద్రబాబు చేసింది అయితే మటుకి ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం లోపు లలిత కుమార్ కానీ మనకి ఇక్కడ అభివృద్ధి పనులు కానీ ఏమైతే ఇప్పటికైతే జరగలేదు. కనీసం మన పంచాయతీలో కూడా మనం ఏదో సైడ్ కాలువ ఏదో రోడ్డు కావాలనుకుంటే ఎప్పుడు డబ్బులు లేవని చెప్పడం తప్ప ఏది అయితే అభివృద్ధి కార్యక్రమం అయితే ఏం కనబడలే. ఇప్పుడు ఎస్కోట్ నియోజకవర్గం నుంచి కోళ్ళ లలిత కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ గడిచిన ఒక సంవత్సరంలోని కూడా ఎస్కోట్ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు? ఎస్కోట్ అయితే అభివృద్ధి చెందిందైతే నేను అనుకోవట్లేదు. ఎక్కడ నాకైతే కనిపించలేదు. మరి ఎక్కడ చేస్తుందో ఏమైతే తెలీదు. నాకు తెలిసినంత అయితే మటుకి లలిత కుమార్ కూడా ఎక్కడ అభివృద్ధి చేసినట్టు అయితే కనిపించలేదు. ఇప్పుడు మీరు విజయనగరం జిల్లా వాసిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా ఈ ఒక సంవత్సరంలో? అభివృద్ధి కార్యక్రమం అయితే ఎక్కడ కనిపించలేదమ్మా. ఎక్కడైనా సరే నేను అయితే ఎక్కడికెళ్ళా నేను గ్యాదర్ చేస్తుంటాను, ఏం జరుగుతుందో ఎలాగుందో ఏంటని చెప్పేసి. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు తిట్టడమే మొదలెడతాను తప్ప కానీ ఎక్కడ బాగుందని చెప్పేసి అక్కడైతే నేను వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన నది పోలవరం ప్రాజెక్టు ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేసేస్తుంది అంటారా? చంద్రబాబు నాయుడు పూర్తిగా అవగాహన అయితే ప్రాజెక్ట్ మీద ఉంది, చేస్తే అది చేయొచ్చు.
దాన్నైతే మనం చెయ్యడు అని చెప్పడానికి అయితే లేదు. పూర్తిగా అతనికైతే దాని మీద ఉంది. చేస్తాడని నమ్మకాలైతే ఉన్నాయి దాన్నైతే మటికి. పోలవరం ప్రాజెక్ట్ అయితే మటికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయంటారా? అటు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయంటారా? ఇప్పటికి జనాలు చెప్పుకుండేది, మనకొచ్చేది, మనం చూసింది చూస్తే జగన్ ఎట్టిన పథకాలే బాగున్నాయి. ప్రతి ఇంటికి ఈ పథకం వచ్చేది. ఎంతో రూపాయలని, అర్ధ రూపాయలని ఎంతైనా ప్రతి ఇంటికి వచ్చేది. చంద్రబాబు పాలన అయితే మటుకు అది లేదు. చాలా మంది అదే చెప్పుకుంటున్నారు. మహిళలు కూడా అదే చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి 18,000 వచ్చేది, అది వచ్చేది. ఈవేళ అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత ఇక అమ్మఒడి నిన్న ఎప్పుడో వేసాడు. ఇంతవరకు అయితే ఏం లేదు. తర్వాత చూడాలి మరి. ఇదండి ఎస్కోట్ నియోజకవర్గం దుర్నాయుడు గారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. రిపోర్టర్ నరేష్ కుమార్, 99 టీవీ.